నమస్కారం అండి. వీణానుతుల ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మొత్తానికి ఇండియాకి వచ్చేసాను. నాకు యూఎస్లో ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్లకి టైం లేకుండే, అసలు తీయడానికే టైం లేదనుకోండి. వీలైనప్పుడు తీసాను. ఫుల్ స్ట్రెస్ అండి నిజంగా చెప్పాలంటే. అందరికీ చాలా స్మూత్గా వెళ్ళి వస్తారు కావచ్చు, కానీ నాకైతే చాలా హెక్టిక్ అయిపోయింది. పాపం మా బాబుని అయితే బాగా తిప్పలు పెట్టినాను అనిపించింది. ఎందుకంటే చాలా ఫ్లైట్లు మిస్ అయ్యాను నేను. ఒక ఫ్లైట్ మిస్ అయ్యాను, చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. సో వెదర్ కారణం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, కానీ నా ట్రిప్లో చాలా బాగా అనిపించింది. అది అది నేను మాటలతో చెప్పలేను. కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే దీన్ని ఎడిటింగ్ చేశాను. నేను నిన్నే వచ్చాను. వీడియోలో కనబడుతుంది కదండి, తను నా ఫ్రెండ్ గౌతమి, నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళందరూ వెళ్తున్నారు ఇక్కడ. గౌతమి యాక్చువల్గా మేము నయాగరా ప్రోగ్రామ్ ఉంది మాకు, కానీ తను బఫెల్లో ఉంటారని తెలుసు, కానీ నేను ఎవరికి చెప్పలేదు. జనరల్గా వెళ్ళిపోయాను అంతే. మా కజిన్స్ వాళ్ళకి చెప్పాను, ఎవరెవరైతే ఇంటికి వెళ్తున్నానో మా నాన్న ద్వారా ముందు వాళ్ళకి చెప్పాను. గౌతమ్కి నేను చెప్పలేదు. సో వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు మా కజిన్ కూతురు తన దగ్గర శారీస్ తీసుకుంటుంది గౌతమ్ దగ్గర. సో మా ఫ్రెండ్ యాక్చువల్గా బఫెల్లోలో సీనియర్ బ్యూటీషియన్, అండ్ ఈ మధ్యలో శారీస్ కూడా సేల్ చేస్తున్నారు. సో అప్పుడు చెప్పిందంట వీణపిన్ని వస్తుందని. 29th ఇక్కడికి వస్తున్నారు అనగానే వెంటనే నాకు కాల్ చేసింది. అవునా, నాకు చెప్పలేదని. చేసి ఏంటది నాకు చెప్పకుండా వస్తున్నావు, బఫెల్లోకి రా, మా ఇంటి నుంచి 30 minutes నేను తీసుకెళ్తా, నేను చూపిస్తా అంటే, ఆల్రెడీ రూములు ఫ్లైట్ అన్నీ బుక్ అయిపోయినాయి గౌతమి, కుదరదు అని చెప్పిన. వస్తాను కావచ్చు కలవడానికి, కానీ ఉండడానికి అయితే కుదరదు అంటే, అదేంది అంత ఎక్స్పెన్సివ్ ఏమొద్దు, అది క్యాన్సిల్ చేయని చెప్పి మా బాబు నెంబర్ ఇస్తే మా బాబుతోటి మాట్లాడింది. ఇంకా తను న్యూయార్క్ కూడా అట్లనే తీసుకెళ్తా, న్యూయార్క్ నుంచి బఫెల్లోకి వెళ్ళిపోదాం కార్లో అంది. ఎందుకంటే తను ఆ టైంలో న్యూయార్క్కి వస్తున్నా అన్నది. ఇంకా మావాడు అన్నాడు, ఆంటీ నాకు ఫ్లైట్లతోటి నేను రిస్క్ తీసుకోను, దాంతో ఆడిన ఆటలు చాలు, ఇంకా నాకు నేనైతే రిస్క్ తీసుకోను, హోటల్ క్యాన్సిల్ చేస్తా అని చెప్తే ఇక హోటల్ క్యాన్సిల్ చేశాడు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. పాపం తను నైట్ 12:30 అయింది ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంది. చాలా బాగా అనిపించిందండి నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ అనిల్ని అప్పుడే ఒకసారి కలిసినట్టున్నా, ఇది సెకండ్ టైం అంతే అనుకుంటా. అసలు ఎంత బాగా చూసుకున్నారంటే మాకైతే అసలు చాలా బాగుంది ట్రిప్. అన్నీ దగ్గరుండి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఒక తెలియని చోటకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు కలిస్తే ఎంత ఆ ఫీల్, అందులో ఆల్రెడీ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం కదా, వాళ్ళు కనబడగానే వాళ్ళు అసలు ఎంత బాగా అనిపించిందో. మా నాన్నకైతే అనిల్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. తను చాలా బిజీగా ఉంటుంది, కానీ మాతో టైం స్పెండ్ చేసింది. ఇంకా ఆ టైంలోనే వాళ్ళ చెల్లె కూడా వచ్చినుండే. తను నెల్లూరులో డాక్టరు, న్యూరాలజిస్ట్, కిమ్స్లో చేస్తుంది తను. సో తను కూడా అన్నది, అక్కయ్య మీరు రావడం మాకు కూడా మంచి అనిపించింది అక్కయ్య, చాలా ఎంజాయ్ చేసాము, మీతో చాలా బాగుంది అది ఇదని అన్నారు. సో మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. నిజంగా వాళ్ళ పాప చైత్ర బాగుంది చాలా. ఇక నయాగరా గురించి అయితే నిజంగా చెప్పనే అక్కర్లేదు. అసలు జీవితంలో ప్రతి ఒక్కరు చూడాల్సిందే అనిపించింది నాకు. అందరికీ వీలు కాకపోవచ్చు, కానీ చాలా బాగుంది. నాకు 2 కళ్ళు సరిపోలేదు. నేను అన్నాను మళ్ళీ టికెట్ అనుకుని మళ్ళీ టైం అయిపోయింది. వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చాను. దానికి ఒక టికెట్ ఉంటుంది మన ఎంట్రీకి, అది ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళైతే ముందు బుక్ చేశారు టికెట్. మావాడైతే ఆన్లైన్లో చేస్తానన్నాడు, కానీ గౌతమ్ వాళ్ళే చేశారు. సో నైట్ వీక్ కూడా మనం టికెట్ తీసుకోవాలి. నైట్ వీక్ కూడా తీసుకెళ్ళారు పాపం. 2 times వెళ్ళాము నేను నయాగరాకి, నైట్ అండ్ మార్నింగ్. ఇక నా కళ్ళు సరిపోలేదండి బాబు, నా మాటలు కూడా రాలేదు. అక్కడ వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి మనం వీడియో తీయడానికి, కానీ ఏం చేయాలి, ఇంకా వీడియో తీయాలి తప్పకుండా. అరే ఏంటంటో వీడియోలు తీస్తాం, ఇంత అద్భుతమైన దాన్ని ఎలా తీయకుండా ఉంటానని. ఫోన్ పాడైతుందని చెప్పినా పర్లేదు, ఆ కవర్లోంచి కూడా కొన్ని తీసాను నేను. మా నాన్న వీళ్ళైతే వద్దేటి ఫోన్లో అంతా, ఎందుకంటే దూరం కాకుండా మనం చాలా బోట్లో దగ్గరికి కూడా తీసుకెళ్తారు. ఆ వాటర్ డ్రాప్స్ కాదు, కొన్ని వాటరే పడతాయి. డ్రెస్సులు కూడా మనం అందుకే కొంచెం కాటన్ కాకుండా ఫాలింగ్ వేసుకోమంటే నేను ఫాలింగ్ ఫ్రాక్ ఉంటే వేసుకున్నాను. ఆల్రెడీ నా ఫ్రాక్స్ అని పోయినాయి కదా కొన్ని, ఈ నయాగరా ట్రిప్ కానీ ఈ తర్వాత కదా అని కొన్ని పెట్టుకున్నాను.
అవి ఉండిపోయినాయి. సో అదే వేసుకున్నాను. ఇంకా ఇంకా ఏం చెప్తానండి, అద్భుతాన్ని మీరే ఈ వీడియోలో చూడండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆ రోజు పాపం మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ డే కూడా, 20th మ్యారేజ్ డే. ఇంకా నైట్ మేము వాళ్ళతో కేక్ కూడా కట్ చేయించాం. కానీ ఎంతైనా ఒక స్పెషల్ డే రోజు వాళ్ళు అంటారు మేము వచ్చి డిస్టర్బ్ చేసాం రా మిమ్మల్ని అంటే, అదేంటి మాకు స్పెషల్ మెమరబుల్ డే ఇది, మీరు వచ్చినందుకు మీరు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా అల్లరి ఎవరు చేయరు కదా ఇంట్లో, వీడియోలు తీయండి, డ్యాన్సులు చేయండి అని. మేము వాళ్ళ ఇంట్లో రీల్స్ చేస్తుంటే అనిల్ అయితే ట్రైపాడ్ కూడా తెచ్చాడు, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇందులో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి అక్కయ్య అని. ఓ నాయనో, ఇంత చాలా వండర్ అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. అయితే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఇస్తారు, రెయిన్ కోట్, మన డ్రెస్ తడవకుండా, అందుకని తల కూడా తడవకుండా మొత్తం కవర్ అయిపోతుంది మనకి. బ్లూ కవర్ ఉన్నది, బ్లూ బోట్ ఉంది, ఇట్లా బోట్లో బ్లూ కలర్ కనబడుతుంది కదా, అదేమో మనం వెళ్ళింది అన్నట్టు యూఎస్ది. ఇంకా అవతల సైడ్ ఏమో కెనడా వాళ్ళు, రెడ్ కలర్ ఇంకో బోట్ కూడా కనబడుతుంది కదా వీడియోలో, అది కెనడా వాళ్ళు. వాళ్ళు అటు నుంచి వస్తుంటారు, ఇటు నుంచి మేము వెళ్తుంటాం. అసలు యాక్చువల్గా మేము కెనడా వీసా తోటి కూడా చూద్దాం అనుకున్నాం. కెనడా నుంచి వ్యూ చాలా బాగుంటుంది అన్నారు, కానీ వ్యూ బాగుంటుంది కెనడా నుంచి. కానీ ఇంకొకటి అంటే ఇక్కడ యూఎస్ నుంచి కేవ్స్లో కూడా తీసుకెళ్తారు, అది కెనడా వాళ్ళకి పోవడానికి ఉండదు. జస్ట్ ఫాల్స్ డీప్ అంటే రౌండ్ 360 degrees అనుకోండి, రౌండ్ తిరుగుతారంట. మేము కూడా ఆల్మోస్ట్ అంతా తిరిగినాం, ఇంకా అంతకన్నా ఏం తిరుగుతారో నాకు అనిపించలేదు. కాకపోతే మేము పడిన ట్విస్ట్లకి కెనడా వీసా గురించి కూడా మర్చిపోయాం. అసలు వెళ్ళగానే కెనడా వీసా అప్లై చేసుకుందాము అంటే అది ఎంతో ఒక 2-3 వీక్స్లో ఇస్తారా ఏదో చెప్పాడు మావాడు. అనుకున్నాం కానీ అది వీలు అవ్వలేదు మాకు. వెళ్ళగానే 1 వీకే కదా మా ఫ్లైట్ మిస్ అయ్యి కొంచెం గాబర్ పడ్డాము. సో ఇంకా అది మిస్ అయిపోయింది. కానీ నెక్స్ట్ వెళ్తే మాత్రం ఇంకా అది కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నాము. మనకి మొత్తం కనబడుతూ ఉంటుంది కెనడా హోటల్స్, మెయిన్ హోటల్స్, టవర్స్, తర్వాత క్యాసినో, చాలా 2-3 క్యాసినోలు అయితే కనిపించినాయి. అన్నీ కనబడతాయి మనకి నైట్లో లైటింగ్స్ కూడా కనబడతాయి, అవి ఆ కెనడావి. చాలా బాగుంది. మెయిన్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. కెనడా వాళ్ళది వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్తాం అన్నట్టు. మనది బ్లూ అయితే వాళ్ళది రెడ్ కలర్ది. చూడండి బోట్లో వెళ్తున్నారు. ఇది వావ్, సూపర్ సూపర్ సూపర్. వావ్ వావ్, ఏం కనబడుతుంది. అయ్యో మమ్మల్ని షేక్ చేస్తున్నారు. అక్కడ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ నుంచి చెప్తున్నాను కదండి, ఇది కెనడా వాళ్ళకి అంతా అన్ని వైపుల నుంచి చూడలేరు వాళ్ళు. ఫాల్స్ ఒక ఫాల్ని, మెయిన్ ఫాల్స్ని ఇట్లా చూసారు. మేమైతే అక్కడ 3-4 ఫాల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఆ బోట్ నుంచి వచ్చిన తర్వాత అవి కూడా చూసాము. అవి మనం ఓన్లీ యూస్ వాళ్ళకి వీలవుతుంది, ఎందుకంటే కొండ పైనుంచి చూస్తాం. ఎక్కడైతే వాటర్ ఫాల్ అవుతుంటుందో ఆ పైదాకా కూడా వెళ్ళాము. అక్కడ మేము చాలా రీల్స్ కూడా చేసాము.
మేము చేస్తుంటే అమెరికన్ వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు 2, 3 స్టెప్పులు వేశారు. వాళ్ళకి కూడా 1, 2, 3 అంటే నేను వీళ్ళకి కొంచెం ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి 1, 2, 3 అని అంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఇదే ఇట్లా ఇక్కడ ఫాలో అవుతుంటే అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చాము మేము. అసలు చెప్తున్నాను కదండి, ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వీడియో తీస్తుంటే అది చూడలేకపోతున్నాను అనిపించింది. ఇది కెనడా బోట్. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిందే నిజంగా, అది అద్భుతం, మహా అద్భుతం. ఆ రోజు కూడా వెదర్ చాలా బాగుందండి. ఎందుకంటే ముందు రోజు చాలా వర్షం అంట. ఎలా ఉంటుందో ఏమో అంది నా గౌతమి. మాకు ఈ జరిగిన ఈ ట్రిప్పులో ప్రతిదీ ట్విస్టే అనుకున్నాం. ఇక ప్రిపేర్ అయి ఉన్నాం. ఇదొకటి, ఇది కూడా ఒక ట్విస్టే కావచ్చులే అనుకున్నాము. ఎందుకంటే మాకు అన్ని ఫ్లైట్లు మిస్ అవ్వడం అవన్నీ ఉన్నాయి కదా. సో ఇది కూడా ఏమవుతుందో బిస్కెట్ అనుకున్నాం. కానీ ఆ రోజు ఏంటో మా అదృష్టం ఏందో ప్రశాంతంగా చూడాలని అనుకున్నాడేమో దేవుడు. అసలు రష్ లేదు, చాలా వర్షం కూడా లేదు. అక్కడ వెదర్ కూడా భలే చెప్తారండి. ఈ గంట అంటే ప్రొద్దున చూశారు, రేపటి వరకు అయితే వర్షం లేదు, కానీ ఎట్లుంటుందో తెలీదు. అంటే వాళ్ళకు కూడా కొంచెం అట్లుండే, కానీ క్లియర్గా ఉంటుందండి వెదర్. వాళ్ళకి ఫోన్లోనే యాప్ ఉంటుంది అందరికీ. ఈ వర్షం 1 గంట ఉంటుంది, రేపు 2 గంటలు 2 గంటలు మాత్రమే వర్షం పడుతుంది. అది నిజంగా చెప్పినట్టు 2 గంటలే పడుతుంది. అంత క్లియర్ వెదర్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ ఫోన్లో. అదైతే సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే రేపు ఎట్లుంది వెదర్ అని చూస్తూ ఉంటారు. అదైతే మనకు ఇండియాలో నాకు తెలియదు, ఇక్కడ వర్షం పడుతుంది అంటే నిజంగా పడదు. అది ఆడ వర్షం పడుతుంది అంటే పడదు, లేదంటే ఎండ ఉంటుందంటే ఆ రోజు చల్లగబడవచ్చు. అలా జరుగుతుంటాయి మనకి అనిపించింది ఇండియాలో. నేను అట్లా యాప్లు ఇండియాలో ఏం యూజ్ చేయలేదు. మేబీ ఎవరైనా మీరు యూజ్ చేస్తుంటే నాకు చెప్పండి, కానీ నేనైతే యూజ్ చేయలేను ఇండియాలో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం అక్కడే. జనరల్గా గౌతమి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వస్తే మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకొని వెళ్తారట. ఇక మాకు ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే కదా, మేము కొంచెం బిజీ, వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉండే. సో మేము తీసుకెళ్ళలేదు, అక్కడే తినేసాము. ఫుల్ పుష్కలమైన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి అవుతుంది కూడా ఉన్నాము. సో ఇదైతే ఇంకా ఊహించలేని ఎక్స్పీరియన్స్ అండి. మన వాటర్ ఎక్కడ దాకా ఫాల్స్కి పక్కనే అన్నట్టు ఇంకా పడుతూ ఉంటాయి మన మీద. ఇక నా ఫోన్ అయితే మొత్తానికి తడిచిపోయింది, డెడ్ అయిపోయింది అది. ఇంకా అప్పుడు కానీ నేను లోపల పెట్టలేదు దాన్ని. మా బాబు ఫోన్తో తీసాను ఇది. ఆ వాటర్ పడుతుంటేనైతే నేను డ్యాన్స్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ జారి పడతానేమో అని నిన్ను చూస్తేనే జస్ట్ ఫోటోలు మాత్రం దిగాను. చాలా బాగుంది. ఇంకా తర్వాత నైట్ కూడా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు. నైట్ టికెట్ కూడా వాళ్ళు తీసుకున్నారు. సో నైట్ వ్యూ చూసాము. నైట్లో ఫాల్స్ మీద కలర్స్, అంటే కలర్ లైట్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఫాల్స్ కలర్ తోటి వాటరు ఫాల్ అవుతుంటే అది కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత అక్కడ క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అనుకుంటా. నేను 100 అయితే లెక్క పెట్టాను. ఇంకా తర్వాత నా వీడియోతోటే సరిపోయింది. ఇంకెక్కువనే కావచ్చు, 100 కన్నా ఎక్కువనో మరి ఎంతో నాకైతే. 100 అయితే నేను లెక్క పెట్టా. తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏం లేదు, జస్ట్ ఆ క్రాకర్లు కాలుస్తూ ఉంటారు. అదొక లైట్స్ వాటర్ మీద పడుతూ ఉంటే ఆ లైట్స్, ఆ షైనింగ్, అది కూడా చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. ఇంకా చూసి అక్కడ రీల్స్ చేసుకొని వచ్చేసాము. నైట్ వచ్చిన తర్వాత గౌతమ్ వాళ్ళ బాబు కేక్ తెప్పించాడు. సో వాళ్ళ అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే కదా. సో కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్, తర్వాత డిన్నర్ చేసి చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళ ఇంట్లో థియేటర్ ఇట్లా అది టీవీ చూసుకుంటూ. ఎందుకంటే మేము 3:30 ఎప్పుడు 4:30కే వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. మళ్ళీ పాపం అనిల్ ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశారు. బోస్టన్కి 5:30 ఫ్లైట్ ఉండే. మా ఫ్రెండ్ అక్కడ బ్యూటీషియన్ అండ్ తను శారీ బొటిక్ అంటే శారీస్ అట్లా డిజైనర్ శారీస్ డిజైన్ చేపిస్తుంటుంది తను. సో సేల్ చేస్తుంది తను. అదే తన సర్టిఫికేషన్ ఇది. తన కింద ఏమంటారు, బేస్మెంట్లో పార్లర్ పెట్టుకుంది తను. చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది నాకు పార్లరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది కదా. సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా అమెరికా వెళ్ళేదంటే నయాగరా మొత్తం కంపల్సరీ వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.